హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒక ఆయిల్ చేయబోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనలో అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం అండి ఇది హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కూడా. ఈ మధ్య కాలంలో పిల్లలకి పెద్దలకి అని తేడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉన్నది. నేను చూస్తున్న మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరికీ చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ సొల్యూషన్ చెప్పండి, హెయిర్ ఫాల్ సొల్యూషన్ చెప్పండి అంటున్నారు. ఇది స్వయంగా నేను ట్రై చేసి నాకు రిజల్ట్ ఉంది అని అన్న తర్వాతనే మీకు ఇది చెప్తున్నాను. అందుకే మీరు కూడా ట్రై చేసి చూడండి. మినిమం 10 to 15 డేస్లో మీకే తెలుస్తుంది. ఈ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మరీ కూడా హెయిర్ రీగ్రో కూడా అవుతుంది. కాకపోతే మనం ఓపికగా ఈ ఆయిల్ చేసుకొని దీన్ని రెగ్యులర్ యూజ్గా కూడా చేస్తే రిజల్ట్ కూడా అంతటి ఫాస్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మెయిన్గా మనకి కావాల్సినది రెడ్ ఆనియన్స్ అండి. 2 రెడ్ ఆనియన్స్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనము గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు కోకోనట్ ఆయిల్, 1/2 కప్పు ఆముదం వేయడం వల్ల మనకు 2 యూజెస్ అండి. హెయిర్ రీగ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ మనకు ఆనియన్ స్మెల్ వస్తుంది అనే టెన్షన్ కూడా ఉండదు. ఆముదము లేని వాళ్ళు ఆయిల్ అంతా రెడీ అయ్యాక మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ మీతో ఉంటే అది కలుపుకున్నా సరిపోతుంది. అప్పుడు కూడా ఆనియన్ స్మెల్ రాదు. కానీ ఆముదం వేసుకొని ఆయిల్ చేసుకోవడానికి మ్యాక్సిమం చూడండి రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేసి అంతా మిక్స్ చేసాం కదా, మనము ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనము మధ్యలో ఈ మిశ్రమాన్నంతా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి అడుగంటకుండా ఆయిల్ కూడా నీట్గా తయారవుతుంది. ఈ ఆయిల్ వేసినప్పుడు వైట్గా ఉంటుంది. అదేవిధంగా మనకు తయారైందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆనియన్ పేస్ట్ మనకు గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుంది. అప్పుడే మనకు ఆయిల్ రెడీ అవుతుంది. ఆనియన్ పేస్ట్ మనం సరిగా వేయించుకోకపోతే ఆనియన్లో ఉన్న పచ్చిదనము అంతా మనము ఆయిల్ ఫిల్టర్ చేసినప్పుడు మరి ఆయిల్లోకే వచ్చేస్తుంది. ఆయిల్లోకి ఆ పచ్చిదనం అంతా రావడం వల్ల ఆయిల్ని మనము ఎక్కువ కాలము స్టోర్ చేసుకోలేము. అందుకోసమే ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఆయిల్ కూడా మనం నీట్గా ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న ఆయిల్ ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్ అదంటే గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ మనము స్టోర్ చేసుకోవచ్చు. మనం ఉపయోగించాలి అనుకున్నప్పుడు తగినంత ఆయిల్ పక్కకు తీసుకొని అందులోకి ఈ క్యాప్సూల్ కూడా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇది వీక్లీ థ్రైస్ అప్లై చేసుకోవడానికి చూడండి. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అయినా స్నానం చేయొచ్చు, లేదా స్నానానికి 1 అవర్ ముందు అయినా అప్లై చేసుకొని స్నానం చేసేయచ్చు.